హలో అండి, వెల్కమ్ టు వ్లాగ్ లైఫ్ ఛానల్. ఇక్కడ నేనైతే మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అది పుదీనా పచ్చడి. టేస్ట్ హెల్తీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా కొత్త ఛానల్ చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక 2 కట్టల వరకు పుదీనా ఆకునైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ దీన్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి మనం ఇందాక వాష్ చేసుకున్న ఈ పుదీనా ఆకుని ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పుదీనాకున్న పచ్చిదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు కొద్దిగా దీనికి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ పచ్చిదనం అంతా పోయి మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. రైస్లోకి కానీ ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు అందరు ట్రై చేయాలి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. చూసారు, ఇక్కడ మనకైతే ఈ పుదీనాకు మంచిగా ఫ్రై అయిపోయింది. ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకునైతే సపరేట్గా వేరొక బౌల్లోకి తీసేద్దాం. నెక్స్ట్ అదే కడాయిలో మరొక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఒక 4-5 ఎండుమిర్చిని అయితే ఫ్రై చేస్తున్నా. మీరు ఇక్కడ నేను ఎండుమిర్చి ఎందుకు తీసుకుంటున్నాను అంటే చట్నీకి మంచి కలర్ కోసం మాత్రమే. మీరు ఇక్కడ ఎండుమిర్చి ఇష్టం లేకపోతే పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి 2 కూడా తీసుకుంటున్నా. ఇక్కడ మనకైతే ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా సపరేట్ చేసేద్దాం. నెక్స్ట్ ఇందులోనే ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అయితే మంచిగా వేగిపోయాయి. ఇందులో నేనైతే మంచిగా పండిన టమాటాని ఒక 3 తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇదే ఆయిల్లో వేసేస్తున్నా. ఈ టమాటాల్లో నేనైతే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నా. ఈ సాల్ట్ వేయడం వల్ల టమాటా అనేది తొందరగా మగ్గుతుంది. ఇందులో నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసా. సో అంతా ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇలా టమాటా ఒక 2 నిమిషాల తర్వాత ఇందులో ఒక 5-6 వెల్లుల్లిపాయల్ని, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని అంతా మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి టమాటా మగ్గేంత వరకు. చూసారు, ఇక్కడ టమాటా అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇదంతా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనకి ఇదంతా చల్లారిపోయింది. ఈ చల్లారిపోయిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసేస్తున్న. ఈ ఎండుమిర్చిని అండ్ ఈ టమాటా మిశ్రమాన్ని, అలాగే మనం ఇందాక ఫ్రై చేసుకున్న పుదీనా ఆకును కూడా మొత్తం ఇందులో మిక్సీ జార్లో వేసేయాలి. నెక్స్ట్ నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల చట్నీ అనేది ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇక్కడ నేనైతే చూసారా చక్కగా పేస్ట్ అయ్యింది. నెక్స్ట్ అదే కడాయిలో మరొక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు కూడా వేసుకొని మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈ పప్పు మంచిగా వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను 4-5 రెమ్మల వరకు కరివేపాకు అయితే వేస్తున్నా. ఇక్కడ నేను కరివేపాకు ఎక్కువని వేస్తున్నా, ఎందుకంటే పచ్చళ్ళకి కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కరివేపాకు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టిన పుదీనా పచ్చళ్ళలోకి అయితే పోపును వేసేస్తున్నా. అంతే, మన పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఈ విధంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. తినాలనిపిస్తుంది, అంత బాగుంది చట్నీ అయితే. సో మనకైతే చట్నీ రెడీ అయిపోయింది. టేస్ట్ బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.